మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మన అందరికీ అందుబాటులో ఉన్నారు. తిరుపతిలో మనం చూస్తూ ఉంటాం. మరి అప్పట్లో మునులు ఋషులు చాలామంది ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల పాటు యాగాలు ధ్యానం చేసి తపస్సు చేస్తే కూడా కనిపించిన స్వామి ఇంత పాపాత్ములు ఉన్న మనం అందరం అనుకుంటా ఉంటాం మనం అసలు ఎన్ని పాపాలు చేస్తూ ఉంటామని. మరి ఇంత పాపాత్ములు ఉన్న దేశంలో మనందరికీ అందుబాటులో కలియుగ ప్రత్యక్ష దైవంగా మనందరికీ ఎందుకు కనిపిస్తున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో కలియుగ ప్రత్యక్ష దైవం అంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన ఉండేది విగ్రహ రూపేణ అయినప్పటికీ మనం ప్రత్యక్ష దైవం అంటున్నామంటే అక్కడ ఆయన నిలబడ్డారు కాబట్టి మనం చూస్తున్నాం. ఆయన అలా వచ్చి నిలబడి మనకు కనిపిస్తున్నారని చెప్తారు కదా. మరి అప్పట్లో ఆ మునులు ఋషులు అంత తపస్సు చేసి ధ్యానాలు చేసి యాగాలు చేసి ఏళ్ళ పాటు చూడాలనుకుంటే కూడా ఆయన కనిపించినప్పుడు మనం ఇంత పాపాలు చేస్తామండి. మన దేశంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మనకెందుకు స్వామి అలా కనిపిస్తున్నారు రెగ్యులర్గా? మనం ఎందుకు చూడగలుగుతున్నాం ఆయన్ని? ఎంత బ్యూటిఫుల్ ఎనాలజీ, ఎంత బ్యూటిఫుల్. అండ్ కలియుగంలో ఆ లక్ ఉంది అని ఎంజాయ్ చేయాలి ఫస్ట్ థింగ్. మనకి అట్లీస్ట్ తిరుమల వెళ్ళి అలా ఆయన ముందు ఇక్కడ ఒక చాలా బ్యూటిఫుల్ సీన్స్ చెప్తాను, వాటితో కోరిలేట్ చేసుకోవచ్చు. అది రైటా రాంగా ఆయనకు తెలిసిందే, మనం చేసేది ఏం లేదు. అయితే కొన్ని విషయాలు మనం ఆలోచించుకుంటే, నేను అథారిటీ కాదు, బట్ స్టిల్ ఐ విల్ ట్రై, నాకు అనిపించింది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి, ఎవరైనా మీరు దర్శనం వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక చూడండి, మరి ఆ లైన్ దాకా దే మే బి డిఫరెంట్. ఆ లైన్ చూసి బయటకు వచ్చాక టోటల్ ఎంత బాగా అయిందో దర్శనం అనే మాటతోనే వస్తారు బయటికి. ఎవరు కూడా ఏంటోలే ఇన్ని గంటల నుంచి ఉన్నానులే అని ఎప్పుడు అనిపించదు. దట్ ట్రాన్స్ఫార్మ్. ఎందుకంటే ఆ జంక్షన్ దాటి లోపలికి కూడా 1 మినిట్ కూడా మనం చూడకపోయినా అంత హ్యాపీనెస్ తో వస్తాం బయటికి. ఆ జంక్షన్ దాటగానే దే ఆర్ యాక్చువల్లీ క్లెన్స్డ్. వాళ్ళ ఏదైతే ఆ ఫిజికల్ పాపపు శరీరం అది బయట వదిలి లోపలికి వెళ్తారు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్ నేను అనుకునేది. బికాస్ దే గెట్ దట్ బ్యూటిఫుల్ ఫీల్. ఓకే, విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి మనమందరము వెళ్ళి చూడగలిగే ఒక సిస్టమ్ ఉంది కాబట్టి. బట్ ఋషులు మునులకి కనిపించాలి అని అనుకుంటున్న సిస్టమ్ వేరు. మనుషులుగా మనం వెళ్ళి చూడడం, మన చర్మచక్షులతో చూడడం ఈజ్ డిఫరెంట్. ఓకే, మనమంతా కోరికలు తీర్చుకోవడానికి వెళితే వాళ్ళు ఆ కోరికలే లేని స్థితికి వెళ్ళడానికి వెళ్తారు. మోక్షం కోసమో చేయడం కోసమో తనలో ఐక్యం అవ్వడం కోసమో చేస్తారు. సో దాన్ని డిఫరెంట్గా చూడాలి. సరే, పాపాలు చేశారు ఓకే, పాపాలు చేశారు అందరూ అసలు నేనైతే పాపం పుణ్యం అనే కాన్సెప్ట్నే చాలా దూరం పెడతాను. ఓకే, జనరలీ పాపాలు పుణ్యాలు అనేవి లెక్కలు వేసుకోవడానికి, కానీ మనం ఎవ్వరమూ చెప్పలేము ఏది పాపమో ఏది పుణ్యమో. ఓకే, ఏది పాపమో ఏది పుణ్యమో మనం అసలు ఎప్పటికీ చెప్పలేం. అంటే అది వాడికి రైట్ అని అంటున్నారా? చేస్తున్న వాడికి రైట్ అయి ఉండొచ్చునా? రైట్ ఆర్ రాంగ్ ఆయన డిసైడ్ చేసుకుంటారు. సపోజ్ నేను ఒకళ్ళకి ఏదో గుడిలో వచ్చేసి ప్రసాదం పెట్టాను, ఆ ప్రసాదంలో చాలా ఎక్కువ సాల్ట్ అయిపోయి వాడికి ఏదో ప్రాబ్లం అయింది. ప్రసాదం మంచిదే, కానీ వాళ్ళకి ఎక్కువ సాల్ట్ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను చేసింది పాపమా పుణ్యమా అది మనం లెక్క వెయ్యలేము. ఓకే, ఇట్స్ ఆల్ ప్లాన్డ్ ఇన్ ద వెరీ బ్యూటిఫుల్ వే. కాస్మిక్ ప్లాన్లో ఒక భాగం. అంటే సారీ టు ఇంటరప్ట్, మన మనసు మంచిదయ్యుండి మనం పెడితే అది పాపం కాదు పుణ్యమే కదా? ఎగ్జాక్ట్లీ అంటున్నా. ఇప్పుడు మన మనసు మంచిగా ఉందా లేదా అనేది ఎవ్వరూ డిసైడ్ చేయరు. ఓకే, సో అందుకని అది మన లెక్కలో ఉండదు. పాపము చేశామా పుణ్యము చేశామా అన్నది ఎప్పటికీ మా లెక్కలో ఉండదు. మా గురువుగారు చెప్పేవారు, నువ్వు ఏది చేసినా అది పాపమా పుణ్యమా అని నువ్వు లెక్క వేయడం మొదలు పెట్టావంటే యు ఆర్ రాంగ్, ఫండమెంటలీ రాంగ్. సో అందుకని పాపం పుణ్యం వస్తుందా, ఇంతమందికి చేస్తే పుణ్యం వస్తుందేమో, ఇలా చేస్తే పాపం వస్తుందేమో అనే దాంట్లోకి వెళ్ళొద్దు. నీ కాన్షియస్నెస్కి తెలుస్తుంది ఇది రైట్, ఇది రాంగ్, ఇది తప్పు, చేయకూడదు అని తెలిసిపోతుంది. సో అలా చేయకుండా మనం లైఫ్లో ముందుకెళ్తాం. అది పాపమా పుణ్యమా అనేది దశరథ మహారాజుకే తెలియలేదు, మనం ఎంత ఆఫ్టర్ ఆల్. అందుకని సో ఫండమెంటలీ మనకి పాపాలు చేశాము కాబట్టి ఎంతోమంది భగవంతుడి క్యూలో నుంచుని వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి అలా ట్రాన్స్ఫార్మ్డ్గా బయటకు వచ్చిన వాళ్ళు తెలుసు నాకు.
ఎంతోమంది. ఓకే. ఓకే. జస్ట్ బయట ఏమన్నా పాపాలు చేసుండొచ్చు, పుణ్యాలు చేసుండొచ్చు. లోపలికొచ్చి దే హావ్ జస్ట్ ట్రాన్స్‌ఫార్మ్. బాలాజీని బిజినెస్ పార్ట్నర్‌గా చేసుకొని, ఓకే. ఆయనని బిజినెస్ పార్ట్నర్‌గా చేసుకొని, ఆయన వచ్చిన డబ్బులు షేర్ ఇస్తారు. ఓహ్! కెన్ యూ బిలీవ్ దట్? వెంకటేశ్వర స్వామిని బిజినెస్ పార్ట్నర్‌గా పెట్టుకొని, అందులో షేర్ ఇస్తారు. నేను ఇంత సంపాదించాను స్వామి అని చెప్పి షేర్ ఇస్తారు. ఎందుకు? ఆయనకు వడ్డీ కాసుల వాడు అని ఆ పేరుంది పేరుంటది కాబట్టి అట్లా. కాబట్టి. హ్మ్. సో, దే హావ్ టోటల్లీ ట్రాన్స్‌ఫార్మ్డ్ అండ్ సరెండర్ టు వెంకటేశ్వర. హ్మ్. అప్పుడెప్పుడో పాపం చేశారు కదా! కానీ ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, నువ్వు ఎన్ని పాపాలైనా చెయ్యి. చేసేసేయి అయిపోయిందా? నీకు ఎప్పటికైనా ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలంటే నీకు రెడీగా హ్మ్. వెంకటేశ్వర స్వామి అలా తిరుమల మీద కలియుగంలో ఇలాంటి వాళ్ళ కోసం ఉన్నాడు, చూస్తాడు. కనిపిస్తున్నాడా లేదా డిఫరెంట్. ఓకే. చాలామంది విగ్రహాన్ని చూస్తారు, కనిపించడు. అంటే చాలామంది ఆ ఎంట్రన్స్‌లోకి ఇలా వెళ్లి ఆయన దగ్గరికెళ్తున్నారంటే టప 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 వచ్చేస్తారు. ఏడుస్తా ఉంటారు. కళ్ళల్లో ఇలా నీళ్లొచ్చేస్తా ఉంటాయి. అబ్సల్యూట్‌లీ వెంకటేశ్వర స్వామితో అయితే నీకు డైరెక్ట్ మహిమలు. అతి అసలు ఇంక మధ్యలో కన్‌ఫ్యూజన్ లేదు. హ్మ్. ఓకే. డైరెక్ట్. నువ్వు మాట్లాడగలిగే నీ మనసు క్లియర్‌గా ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. హ్మ్. అంత పవర్‌ఫుల్ వెంకటేశ్వర స్వామికి ఒక ముసలాయన తెలుసు నాకు. ఆయనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ముడుపు కడతాడు. ఓకే. ఓకే. వెంకటేశ్వర స్వామికి ఇయ్యాలి నేను అని చెప్పి. ఓకే. హ్మ్. వెంకటేశ్వర స్వామికి డైరెక్ట్ మాట్లాడతారు చాలామంది. ఎగ్జాక్ట్‌లీ. అది ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎమోషనల్ థింగ్. హ్మ్. కనెక్షన్ అయ్యుండొచ్చు. కనెక్షన్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి కూడా అదే హుక్. హ్మ్. నేను ప్రతి 6 నెలలకి వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్తున్నాను. ఈ 6 నెలలు దుర్మార్గపు పనులు చేస్తానని ఎవ్వడనుకోడు. చేస్తానని ఎవడు అనుకోడు. ఆబ్వియస్‌లీ. స్టార్టింగ్‌లో ఏదైనా చేసినా, హ్మ్. తర్వాత ఒక్కసారి వెళ్ళి వాళ్ళకు చూస్తే అంతవరకు చూడరు చాలామంది. ఏదో నాకు వీఐపీలొచ్చింది, ఏదో దర్శనం వచ్చేసింది, వెళ్ళిపోయాను అనుకుంటారు. హ్మ్. చాలామంది ఫర్ దట్ మ్యాటర్ డబ్బులున్నోళ్ళే కాదు. డబ్బు లేని వాళ్ళు, నడకదారిన వెళ్ళిన వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నేను ఆయనని చూడాలి అనే ఉద్దేశంతో వెళితే కనిపిస్తాడు. హ్మ్. ఆయన మీద ఫోకస్ పెట్టి పెట్టి వెళ్ళాలి. వెళ్ళాలి. ఓకే. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు ఒక సెగ్మెంట్ చెప్పా కదా! అదర్ సెగ్మెంట్ చెప్తాను. హ్మ్. వేరే లైన్‌లోకి వెళ్ళగానే నన్నెవడు తోస్తున్నాడు, హ్మ్. ఎవడిని తొయ్య నుంచి ఆపాలి అనే గొడవలో పడ్డోనికి మంచిగుంది అని పోయేటోళ్ళున్నారు. సీరియస్‌లీ. లైన్‌లోకి వెళ్ళగానే చూడండి ఫస్ట్ తోసేసుకొని చూసుకొని ఎట్లాగైనా అటే దారి ఆయన దగ్గరికెళ్తావు. ఎళ్తాము. ఇక్కడెళ్ళావు ఆ అక్కడ మధ్యలో తోసుకొని నేనెంత గొప్పవాడిని నా ముందా నువ్వు చేసేది అనే దాంట్లో ఉండిపోతే వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టు ఉంటది కానీ ఆయన కనిపించడు ఇంకెందుకసల? ఇంకేం మారినట్టు అక్కడి దాకా నువ్వు వెళ్లి ఆయన చూడడంలో? కదా! హ్మ్. సో, అందుకని నేను చాలా మందికి చెప్తాను ఎవరైనా నాతో పాటు వెళ్తున్నా, ఎప్పుడైనా దర్శనంకెళ్తున్నా అని చెప్తాను. ఆ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే, ఆ కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి లోపలికి ఎంటర్ అవ్వగానే స్విచ్ ఆఫ్ అయిపోవాలి మైండ్. హ్మ్. ఓన్లీ వెంకటేశ్వర స్వామి తప్ప. ఎవడన్నా నలుగురు తోసుకుంటూ పోతే హాయిగా వెళ్ళిపోరా బాబు నేను మెల్లగా వెళ్తా. అనే ఇంకొంచెం దాంట్లోకి ఎక్కువ వెళ్ళి సేపు ఉండొచ్చు ఆయన దగ్గర అనుకోవాలి కదా! హ్యాపీగా అక్కడే కాదు, హ్మ్. ఆ దారి అంతా కూడా ఆయనే. ఆయనే ఉంటారు అదే. అది తెలియక హ్మ్. చాలామంది మనం కాళ్ళు కడుక్కొనే వెళ్తాం మళ్ళీ లోపలికి. హ్మ్. అక్కడ ఉంటది యాహ్! స్పెసిఫిక్‌గా. సో, వెళ్ళిన తర్వాత హ్మ్. నీకు అక్కడ ఎవడు ముందొస్తున్నాడు, ఇంకా నేను లైన్‌లో ఉండగా చూసా. ఎనకాల మా వాళ్ళు ఎనకుండిపోయినాక చూస్తాడు. ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి ఉంటాయి. అయ్యో! ఆయన్ని చూడు ఆయనతో మాట్లాడు. అని మిస్ అయిపోతారు. హ్మ్. అండ్ ఇట్ ఈస్ నాట్ అది ఇక్కడే కాదు. ప్రతి చోట చాలామంది జరుగుతుంది. అందుకే వెంకటేశ్వర స్వామి కనిపించడానికి సిద్ధంగా ఉన్నా, చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అదే వాళ్ళ కర్మ. అంటే ఇది అంటా ఉంటారు. ఎంతవరకు నిజమో తెలీదు. ఆయన మనల్ని చూడాలనుకుంటే తప్ప, ఆయన దగ్గరికి వెళ్ళినా మనం చూడలేము ఆయన్ని అంతే. అని. అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. వెంకటేశ్వర స్వామిని అలా చూడగలిగితే నిజముగా కళ్ళల్లోకి చూసి ఆయన ఏది అడిగినా అట్లా కురిపిస్తాడు. హ్మ్. నువ్వు చూడగలవా? నీ లోపల ఆ పాపము అదంతా పోయి, ఆయన పుణ్యమైన ఆలోచనలు చేసి, పవిత్రంగా మారగలిగిన రోజున హ్మ్. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎందుకంటే నువ్వు మాంగా ఇస్తాడు. అడుగు ఇస్తాడు. నువ్వు నోటి ఏది అడిగిస్తాడు. కానీ నువ్వు చూడగలగాలిగా ఫస్ట్. నువ్వు నిజంగా ఆయన చూడగలగాలి కదా! ఏదో ఉన్నారు. ఆ! చూసేసాం వెళ్ళిపోయాం కాకుండా. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, అందుకని మనకి ఒకప్పుడు ఋషులు, మునులు తపస్సు చేశారు. హ్మ్. వాళ్ళకంత కష్టం మీద కనిపించాడాయన. ఇక్కడ ఇంత కలియుగంలో ఉండే అది ఒక గొప్ప వరం మనకి. హ్మ్. అండ్ గోవిందా, గోవిందా అనుకుంటూ లోపలికి వెళ్ళడం ఒక బ్యూటిఫుల్, బ్లిస్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చుకున్నవాడు ఇయర్ మారకపోతాడు గాని.
ఒక్కసారి అట్లా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్తో పోవాలి. నేను ఐఎమ్ గోయింగ్ దేర్ నేను ఆయన విత్ చూస్తాను. ఫార్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని వెళ్ళిన వాడికి ఆయన కనిపిస్తారు. అంతవరకు ఆయనకు తెలిసి ఎలా డిసీవ్ అవ్వాలి. ఓకే. కనిపించినట్టే ఉంటుంది. అర్జెంటుగా కొనుక్కొచ్చి నేను తిరుపతి వెళ్ళి వచ్చాను, నేను లడ్డూలు ముక్కలు ముక్కలు చేసి పనిచేయడం కోసం కాదు తిరుపతి నువ్వు వెళ్ళింది. చాలా మందికి అది అర్థం కాదు. ఆయన ఇక్కడ బేసిక్ గా ఇటు కనిపిస్తుంటే అక్కడ ఒక మిర్రర్ ఉంటుంది తిరుమలలో. చూస్తారు. అవును. ఎందుకని అలా పెడతారంటే మనం ఎంటర్ అయ్యేది ఇటు చూస్తాం కదా డైరెక్ట్ గా, మళ్ళీ ఫస్ట్ ఇట్లా వెంటనే వెనక్కి ఇక్కడ చూస్తారు. కనిపిస్తారు మనకి. వెనకెళ్ళి కనిపిస్తుంటారు కూడా. కొంత ఇట్లా వెనక్కి తిరిగినప్పుడు కూడా కనిపిస్తుంటారు మనకి. కొన్నిసార్లు దర్శనానికి మనం మిస్ అయినా కూడా మనం అందులో చూసుకోవచ్చు. అండ్ ఎక్కడికి వెళ్ళినా నీకు చుట్టుపక్కల మొత్తం ప్రెమిసెస్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆయన అదొక్కటే అక్కడే అని రెస్ట్రిక్ట్ అవ్వదు. ఓకే, హీస్ ఆమ్ని ప్రెసెంట్ ఎవ్రీవేర్. పోనీ అంత ఇంకా మనకి ధ్యానము శ్రద్ధ రాకపోతే అట్లీస్ట్ ఆ లోపలికి రాగానే అన్న ఆయన దగ్గర ఉండాలి. షట్ యువర్ మైండ్ ఆఫ్ అండ్ బీ దేర్. అబ్సల్యూట్లీ. అప్పుడు కనిపిస్తాడు. అలా కనిపించిన వాడిది ట్రాన్స్ఫర్మేషన్. దట్ నేను వెంకటేశ్వర స్వామినే చూస్తాను. అండ్ కనిపించింది బయటకు వచ్చిన వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ దట్ చెప్పకూడదు. అదే లాక్ ఏంటంటే నాకెంత బాగా అనిపించిందో నన్ను ఇట్లా పక్కకు గుంజి 15 నిమిషాలు నుంచో పెట్టేశాడు. ఇవి అబద్ధం. ఇవి నువ్వు చూడలే, చెప్పుకోవడానికి వచ్చావు. అంటే ఆ 15 నిమిషాలు నిలబడ్డావని నీకు గొప్పగా ఫీల్ అవుతున్నావు తప్ప నువ్వు ఆయన్ని చూడట్లేదు అప్పుడు కూడా. అబ్సల్యూట్లీ. ఓకే. చాలా మంది తెలియదు తెలుసా. ఆ 15 నిమిషాలు నేనే స్పెషల్ భక్తుని తెలుసా, నన్ను ఇట్లా పక్కకు లాగాడు అని చెప్పుకుంటున్నావు అంటే నీకు భక్తి అర్థం కాదు. అదే నేను 3వ గడప దగ్గరికి వెళ్ళి నేను నాకు అరగంట నిలబడ్డాను స్వామి ముందని చెప్పారండి అని చెప్పుకున్నా అంటేనే నువ్వు చెప్పుకోవడానికి వెళ్ళావు. నీకు అర్థం కాలేదు దేవుడు లోపల. భగవంతుడు నీకు అర్థమైన రోజు ఠక్కుమని మారుతుంది. అలాంటివన్నీ ఆపేస్తాం ముందు. చెప్పుకోవడం మానేసి అలా ఉండిపోతాం. ఆహా ఎంత అద్భుతము అని. ఆ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ యువర్ కాన్షియస్నెస్ స్టాండింగ్ దేర్. వై డు పీపుల్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్? ఆయన చూడంగానే చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఆ ఎమోషనల్ ఎక్సైట్మెంట్ ఎంత బాగుంటుంది తెలుసా. యు ఆర్ సీయింగ్ యువర్ సెల్ఫ్ దేర్. అంత ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ అది. అంటే అది ఎప్పుడో ఒకసారి వెళ్ళి కూడా కాదు, రెగ్యులర్ గా ఆయన చూడడానికి వెళ్ళే వాళ్ళకి కూడా. కొంతమంది ఎమోషనల్ ఓవర్ యాక్టివిటీ ఉంటుంది, అది వేరే. ఓకే. కావాలని వాళ్ళకి ఏదో వచ్చేస్తున్నట్టు, బికాస్ దేర్ వెజల్ ఈజ్ నాట్ రెడీ. వాళ్ళ సిస్టమ్ ఇంకా రెడీ లేదు. సో ఆ ఎక్సైట్మెంట్ లో ఏడ్చేస్తారు. కొంతమంది ఎవరన్నా మా అబ్బాయి పాస్ అయ్యాడు అనగానే ఏడ్చేస్తారు. పాస్ అయ్యాడు, ఎగ్జామ్ ఎట్లాగైనా పాస్ అవుతారు. ఓకే, ఏదైనా ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఇన్ని రోజులు కష్టపడ్డందుకు వచ్చిందని ఏడుస్తారు. ఎమోషనల్లీ యాక్టివిటీ వేరు, నిజంగా చూసి ట్రాన్స్ఫర్మేషన్లో అలా కళ్ళ నుంచి నీళ్ళు రావడం వేరు. ఆయన కనిపిస్తున్నాడని. ఎగ్జాక్ట్లీ. అందరికీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో మనం చెప్పలేం, కానీ కొంత ఎవరైతే డైరెక్ట్ ఆయన్ని చూడగలుగుతారో అసలు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్ డిఫరెంట్. నేను చెప్తాను కదా, శ్రీశైలము ఇటు తిరుమల, ఓకే, రెండు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. వెళ్ళి అక్కడ నిద్ర చేయాలి, అలోన్గా వెళ్ళాలి, అలా తిరిగి రావాలి, ఆ బేడి హనుమంతుల దగ్గర కూర్చుని అక్కడి నుంచి చూడాలి. యూ విల్ సీ దేర్స్ అ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ టోటల్గా జరుగుతుంటుంది నీ లైఫ్లోంచి. ఓకే, ఇంకా సిస్టమ్స్తో పని పెట్టుకోవద్దు. అక్కడ ఏమవుతుంది, అక్కడ ఎంత లైన్ ఉంది, ఇంత ఇవి పక్కన పెట్టేసేసి హాయిగా ఆయన దగ్గర ఉన్నా అనే దాంట్లో వెళ్ళాలి. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. ఓకే, మొత్తం నడకదారి కావచ్చు, మొత్తం త్రూ అవుట్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. అట్లా వెళ్ళాలి. అది చేసుకున్న రోజున అప్పుడు మనకి వాళ్ళకి ఎందుకు కనిపించలే, మనకి ఎందుకు కనిపించట్లేదు ఇన్ని రోజులు తెలుస్తుంది. అయితే చాలామంది తిరుపతికి వెళ్ళొస్తుంటారు, తిరుమల వెళ్ళొస్తుంటారు, బట్ ట్రాన్స్ఫర్మేషన్ కొంతమందికి జరుగుతుంది. అప్పుడే కనిపించినట్టు. సో నేను ఎప్పుడు చెప్తుంటాను నా ఫ్రెండ్స్కి, వాళ్ళకి ఎవరికైనా అడిగితే, దేవుడికైతే బ్యాడ్ నేమ్ తేవద్దు. నీకు నువ్వు బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటే ఓకే, నువ్వు తిరుపతికి వెళ్ళి వచ్చేవరా ఇలా మాట్లాడుతున్నావా అని అడిగితే తిరుపతికి బ్యాడ్ నేమ్ కదా, తిరుమలకి. అందుకని మారు. అట్లీస్ట్ తిరుమల కోసం మారు. అట్లీస్ట్ వెంకటేశ్వర స్వామికి బ్యాడ్ నేమ్ తేవకూడదు కాబట్టి నా వల్ల ఆయనకి బ్యాడ్ నేమ్ ఏంటి అసలు అని కదా, నా వల్ల నువ్వు తిరుపతికి వెళ్ళొచ్చావురా, తిరుమలకి వెళ్ళొచ్చావు, ఏం మారావు అని అంటే, అమ్మో నా వల్ల ఆయనకి ఎంత మాట వస్తుంది అని చెప్పి నువ్వు ఆ భక్తిగా నా వల్ల ఆయనకు, అందుకనే మారతా, అందుకనే బాజ అవుతా, అందుకని నేను ఇంకా మంచి జాబ్ తెచ్చుకుంటా, అందుకని నా భార్యని నేను కొట్టని తిట్టాను, అందుకని నేను ఇంత ట్రాన్స్ఫర్మ్ అవుతా, అందుకని మా ఆయనతో ఇంకా బాగుంటా అని అనుకున్న రోజున అది ట్రాన్స్ఫర్మేషన్. అది ఆయన మార్చినట్టు కదా, అది మార్చినట్టు. అలా మారగానే ఆయన చూస్తాడు నేను. అప్పుడు అడుగులు ఎట్ట మెట్లు కనిపిస్తుంటాయి, వైకుంఠ ద్వారం అప్పుడు తెచ్చుకుంటా.
అప్పుడు తెరుచుకుంటాం. అంతవరకు కూడా చూసాం, దర్శనం చేసి వచ్చాం, అందరికీ ప్రసాదాలు పంచిపెట్టడానికి ఇట్స్ చాలామంది నాకు అర్థం కాదు ఈ మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తిరుపతి టూరిజంలా చూడకండి, క్షేత్రాలు టూరిజంలా చూడకండి. క్షేత్రం అనేది టూరిస్ట్ ప్లేస్ కాదు, ట్రాన్స్ఫర్మేటివ్ ప్లేస్. ఇది అర్థం కావాలి. ఏమైనా తప్పులు చెప్పుంటే, అయ్యో మనకు తెలియకపోయింటే క్షమించేసి. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.